ఈరోజు మా గ్రామంలో 550 రూపాయల లెక్క ప్రతి ఇంటికి పన్ను కట్టించుకున్నారు. నిజంగా ఇలా పన్ను కట్టే సర్వే ఉందని నేను మా నాన్న అడిగితే ఈ సర్వే అయితే ఉంది, కానీ ఇప్పుడు 30 ఏళ్ల క్రితం 1989-88 మధ్యలో మా జేజబ్బ సర్పంచ్ ఉన్నప్పుడు 10-20 పన్ను కట్టించుకున్నారంట. ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, జగన్ గారు సీఎం అయ్యారు, మరి ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు. మొత్తం 30 సంవత్సరాల కింద ఎప్పుడో అప్పుడు పన్ను కట్టించుకున్నారు, మరి ఇప్పుడు పన్ను కట్టించుకుంటున్నారు. 30 ఏళ్ల నుండి గుర్తుకు రాని ఈ సర్వే ఇప్పుడే గుర్తుకొచ్చిందని నేను మా నాన్న అడిగితే, మామూలుగా ప్రభుత్వాలు గెలవడం కోసం వాళ్ళు ఇష్టానుసారం హామీలు ఇస్తుంటారు కదా, తీర్చడానికి ఇలా ప్రజల డబ్బుల్ని తీసుకొని వాళ్ళు అలా హామీలు నెరవేరుస్తారు అంటే నేను లెక్కేశాను. ఆ ఒక్క ఎస్సీ కాలనీలోనే 300 ఇల్లులున్నాయి. ప్రతి ఇంటికి 550 రూపాయల లెక్క 1,65,000 రూపాయలు అవుతాయి. అలా మా గ్రామానికి ఎంత అవ్వాలి, మొత్తం ఈ జిల్లాల మొత్తానికి ఎంత డబ్బు అవుతుంది? ఇలా చూసుకుంటే కొన్ని వేల కోట్లే అవుతుంది. ప్రజలకు మంచి చేస్తామని సీఎం అవుతారు, ప్రజలకి మంచి చేయడం కోసమా ఇది ప్రజల్ని మొడ్డగుడిపీయడానికే? సరే, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు, అదేదో మీ నెల జీతం నుండి చేయండి. సీఎం చంద్రబాబు గారి ఆస్తుల విలువ 931 కోటి, మళ్ళీ వీళ్ళకి శాలరీలు 2 లక్షల నుండి దాదాపు ఉంటుంది. ఎన్ని కోట్లు అసలు! అవే పోయి మీ డబ్బులతో చేయొచ్చు కదా. సరే, మీ డబ్బుల నుండి చేయకూడదు, ఓకే. అసలు ఈ పథకాలు ఏంది? నాకు అసలు కంపం పడుతుంది. పథకాలు ఇట్లా పథకాలు ఇస్తే ప్రజలు మాట వింటారా? కష్టపడి పని చేయగలరా? మనిషి అన్నవాడు పనే చేయడు ఇలాంటి పథకాలు వదిలితే. ఈ ఇంటి బిల్లులు అంట, ఇవన్నీ ఎవడు చెప్పాడో కూడా నాకైతే తెలీదు. అసలు ఈ పన్నేంటి కట్టాలి మేము? పన్ను ఉండాలబ్బా, మహా 100-200 వేసుకో. ఏంది 500, 1000, లక్షలు పాడండి, మీ ఇష్టానుసారం మీరు పథకాలు వదలండి, మా మీద రుద్దండి. ప్రజలకు మంచి చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు అన్న. ప్రజలు ఇలా పన్నుల ద్వారా గుడిపియచ్చు. నీ వీడియోని పార్టీల గురించి అయితే చేయడం లేదు, నేను ఏ పార్టీకి వ్యతిరేకిని కాదు, నాకు అన్ని పార్టీలు సమానమే. పార్టీల గురించి అయితే వీడియో కాదు.